గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూపచెర్ల గ్రామంలో ఈ రోజు స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పార్టీనియా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ కమిటీ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ప్రముఖ యోగాచార్యులు దూపచెర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ యోగా మిత్ర రాజారావు విద్యార్థులతో యోగాసనాలు వేయించి యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు। ఆయన మాట్లాడుతూ యోగా అనేది ప్రతి మనిషికి దివ్య ఔషధమని, పిల్లలు పెద్దలు అందరూ యోగా శిక్షణతో రోగాల బారిన నుండి విముక్తి పొందాలన్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి వై సత్యనారాయణ, విద్యాశాఖ అధికారి భగవతి, ఈవో పిఆర్డి సింహాద్రిరావు, గ్రామ సర్పంచ్ తాడికడప బాలయ్య, గ్రామ సెక్రటరీ బిరత్నం, స్కూల్ హెచ్ఎండి సుమతి, నెక్కంటి వెంకటేష్, షేమకుర్తి కృష్ణప్రసాద్, సోమశెట్టి వెంకట్రావు, జి హేమకుమార్, బొందల శ్రీనివాసరావు పాల్గొన్నారు। ప్రతి ఒక్కరూ కూడా యోగాలో ఏదో ఒక ప్రక్రియ, చాలా ప్రక్రియలు ఉన్నాయి ఇందులో। మనకి మన వీలుని బట్టి, మన బాడీ తత్వాన్ని బట్టి ఏది ఈజీగా అనిపిస్తే మనం ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి। యోగా వల్ల మనకి ఆత్మవిశ్వాసం, అదేవిధంగా మెంటల్ పీస్, అదేవిధంగా శారీరకంగా కూడా మంచి ఆరోగ్యం పొందుతాము। మంచి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం ప్రతిరోజు కనీసం 15 మినిట్స్ అన్నా మెడిటేషన్ కానీ లేకపోతే ఇంకా వేరే ప్రక్రియలు కనీసం అరగంట చేయాలి అట్లీస్ట్। మరి అందరూ కూడా యోగా చేసి మంచి ఆరోగ్యాన్ని పొంది, మంచి ముఖ్యంగా బాలబాలికలకి మెడిటేషన్ అనేటువంటిది చాలా ఉపయోగిస్తున్నారు। ఏంటంటే మీకు మానసిక వికాసాన్ని పెంపొందిస్తుంది, అదే మాదిరిగా మరి మీకు మంచి జ్ఞాపకశక్తిని కూడా మరి మెడిటేషన్ వల్ల తప్పనిసరిగా విద్యార్థులు ప్రతిరోజు ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ, మీరు చిన్న వయసు విద్యార్థులు కాబట్టి 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ సరిపోతుంది। అంచేత అందరూ కూడా చక్కగా ఈ యోగా ప్రక్రియలు చేసి మంచి ఆరోగ్యాన్ని పొంది మంచి విద్యార్థులు। చిన్నప్పటి నుంచి నేర్చుకునే మాట ఆరోగ్యమే మహాభాగ్యం। మరి ఆ ఆరోగ్యం ఎలా సిద్ధిస్తుంది? కేవలం తిండి వలన, ఆటల వలన, లేదా వేసుకునే మందుల వలన కాదు। అసలు మందు వేసుకునే అవసరమే రాకూడదు అంటే మంచి ఆహారం తీసుకోవడంతో పాటుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక ఆటలతో పాటుగా, శారీరక ఉత్సాహాన్ని ఇచ్చే ఆటలతో పాటుగా అలాగే ప్రతి వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్। అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా వినే ఉంటారు, సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ। మనం బాగా చక్కగా చదువుకోవాలి అంటే మన శారీరక ఆరోగ్యం, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండాలి। ఆ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆటలు మీ మానసిక వికాసానికి దోహదం చేయడమే కాకుండా ఈ యోగాసనాల వలన, ధ్యానం వలన ధారణ శక్తి పెంపొందుతుంది। అంటే మీరు నేర్చుకున్న విషయాల్ని బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు, తద్వారా బాగా చదవగలుగుతారు। అందుకే మంచి ఆహారం తీసుకోండి, ప్రతిరోజు యోగాసనాలు వేయండి, బాగా ఆడుకోండి, బాగా చదువుకోండి। I wish you all the best. Thank you.